కలుగునుగాక. హల్లెలూయా. మంచిదే. ఈ సమయంలో మనమందరము పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి 63వ కీర్తన మొదటి వచనము నుండి చివరి వచనం వరకు ఉత్తర ప్రత్యుత్తరాలు చదువుకుందాం. మొదటి వచనం నేను చదువుతాను, రెండవ వచనం దయచేసి దేవుని బిడ్డలైన మీరందరూ కలిసి చదవండి. 63వ కీర్తన మొదటి వచనం. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదుకుదును. నీ కృప జీవం కంటే ఉత్తమము, నా పెదవులు నిన్ను స్తుతించును. క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. నీవు నాకు సహాయకుడవై ఉంటివి, నీ రెక్కల చాటున శరణు చొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణమును నశింప చేయవలనని వారు దాన్ని వెదుకుచున్నారు, వారు భూమి క్రింది చోట్లకు దిగిపోవుదురు. 11వ వచనం అందరం కలిసి చదువుదాం. రాజు దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిల్లును, అబద్ధములాడు వారి నోరు మోయబడును. దేవుడు తన వాక్యమును మన వినికిడిలో స్థిరపరచి దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా కూర్చోనండి. దేవుని యొక్క వాక్యమును మనమందరం కొద్ది నిమిషాలు ధ్యానం చేయుట కొరకై ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల ప్రభువా, సర్వకృపానిధి వగు మా యేసయ్య, మీ శ్రేష్టమైన, మీ ఉన్నతమైన, మీ గొప్ప నామమును నీ రక్తములో కడగబడి నీ మందిరములోనికి సమకూర్చబడిన సంఘముగా మేమందరం నిన్ను కొనియాడుతూ ఆరాధిస్తూ వచ్చాం. మా ఆరాధన అనే స్తుతి సింహాసనము పైన మీరు మా మధ్యలో ఆసీనులై ఉన్నందుకు వందనాలు. దేవా, నీ మాట వినువారు భాగ్యవంతులు, నీ మాట వినువారు ధన్యులు గనుక ఆ ధన్యత మాకు కూడా కావాలని నీ సన్నిధికి వచ్చామయ్యా. నీ సేవకుడు శిలువ చాటున మరుగు చేయబడిన వాడై నీ మాటలు పలుకుటకు నీ దాసుని అభిషేకించి నోటి బూరలాగా వాడుకొని మాకందరికీ వినబుద్ధి పుట్టించమని, గ్రహించే శక్తి కూడా మాకు దయచేయమని, లోబడే హృదయ సున్నతి మాకు కలిగించమని ఈ ప్రార్థనను మీరు సన్నిధికి చేర్చుకొనమని సర్వశక్తి గల యేసు నామములో ఈ మనవులు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా. ఈ ఉదయకాలపు శుభములు మీకందరికీ కలుగునుగాక. హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నా. దేవుడు మనలను ప్రేమించి మన ఎడల కృప చూపి మన ఆయుష్కాలమును పెంచి మరొక శుభదినం 2026వ సంవత్సరం ఈ 25వ తేదీ మొదటి మాసము ఈ ఆదివారపు రోజున మరి మనమందరమును కలిసి మహోన్నతుడైన దేవునిని స్తుతించడానికి, దేవుణ్ణి ఆరాధన చేయడానికి దేవుడు చూపిన మేలులన్నింటిని బట్టి చేతులెత్తి మరొకసారి స్తోత్రం చెప్పుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియులరా, మరి చదవబడినటువంటి లేఖన భాగంలో ఒక మాటను మనము జ్ఞాపకం చేసుకొని దేవుని వాక్యంలో మనము కొద్ది నిమిషాలు ముందుకు సాగిపోదాం. 63వ కీర్తన మొదటి వచనాన్ని మనము జ్ఞాపకం చేసుకుందాం. రెండవ వచనాన్ని కూడా. దేవా, నా దేవుడవు నీవే, వేకువని నిన్ను
వెదకుదును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీది ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. స్తోత్రం. చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో మనం పైన చిన్న అక్షరాలలో చూస్తే దావీదు యూదా అరణ్యములో నుండగా రచించిన కీర్తన. అంటే ఈ కీర్తన ఎవరు రచించారు అంటే దావీదు రచించాడు. సందర్భం ఏంటి? ఎప్పుడు ఈ కీర్తనను రాశాడు అంటే అతడు అరణ్యములో ఉండగా దావీదు ఈ కీర్తనను వ్రాశాడు. ఈ కీర్తనను వ్రాయటంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే మనకు అర్థమవుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం, జీవితానికి దేవునిని వెదుకుట అనేది, దేవునిని చూచుట అనేది, దేవుని దగ్గర నుండి మేలులను పొందుట అనేది ప్రాముఖ్యమైన విషయము. స్తోత్రం. ఏ మనుష్యుడైనా తన జీవితంలో దేవునిని వెదకాలి, దేవునిని చూడాలి, దేవుని శక్తిని ప్రతి మనుష్యుడు అనుభవించాలి. ఏ మనుష్యుడైతే దేవునిని వెదకడో, దేవునిని చూడడో, దేవుని శక్తిని పొందడో అట్టివాడు అతని జీవిత కాలమంతా వ్యర్థమే. ఏ మనుష్యుడైతే దేవునిని కనుగొనగలుగుతాడో, వెదకగలుగుతాడో ఆ మనుష్యుడు ధన్యుడు. ఇప్పుడు దేవునిని వెతికే వాళ్ళు లోకంలో చాలామంది ఉన్నారు. కానీ దావీదు ఎప్పుడు వెతుకుతున్నాడు అంటున్నాడంటే 63వ కీర్తనలో, దేవా నా దేవుడవు నీవే, వేకువని నిన్ను వెదకుదును. ఇది ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి ఎప్పుడు వెదకాలి, దేవునిని ఎప్పుడు స్తుతించాలి, దేవునిని ఎప్పుడు ఘనపరచాలి, దేవుని సన్నిధికి మనం ఎప్పుడు వెళ్ళాలి అన్న విషయాన్ని గురించి దావీదు ఏమంటున్నాడంటే వేకువనే. అంటే దేవుని వెదికే వాళ్ళను మనం చూస్తే ఇప్పుడు దావీదేమో వేకువనే వెతుకుతున్నాడు. కానీ కొంతమంది ఎప్పుడు వెతుకుతారంటే వాళ్ళకు ఇష్టం వచ్చినప్పుడు వెతుకుతారు. కొందరేమో అవసరం ఉన్నప్పుడు వెతుకుతారు, మరి కొందరేమో కష్టకాలములో వెతుకుతారు. చూసారా, రకరకాల ప్రజలు భూమి మీద నివసిస్తున్నారు. అవసరానికి వెతికే వాళ్ళు కొందరు, కష్టం వచ్చినప్పుడు వెతికే వాళ్ళు కొందరు, ఇష్టం వస్తే ఎదికే వాళ్ళు కొందరు, ఇంకొందరు ఎట్లాంటి వాళ్ళంట 63వ కీర్తన ప్రకారం వేకువనే ఎదికే. ఇప్పుడు ఇష్టం వచ్చినప్పుడు వెదికే వాళ్ళు ధన్యులా, కష్టం వచ్చినప్పుడు వెదికే వాళ్ళు ధన్యులా, లేక అవసరం వచ్చినప్పుడు వెదికే వాళ్ళు ధన్యులా? ప్రతిదినము వేకువనే వెదికే వాళ్ళు ధన్యులా? ఏమన్నా అమ్మా, ఎవరు ధన్యులంట? వేకువన వెదికే వాళ్ళు ధన్యులు. హల్లెలూయా. ఈ భూమి మీద జనులు, రకరకాల ప్రజలు కనబడుతున్నారు. మనము అలాగుండకూడదు. అవసరం వచ్చినప్పుడు వెదికే వాళ్ళం కాదు, కష్టకాలం వచ్చినప్పుడే వెదికే వాళ్ళం కాదు, లేకపోతే మనకు ఇష్టం వచ్చినప్పుడు వెదికే వాళ్ళం కాదు. ప్రతిదినము దేవునిని వెదకగలిగిన వాడే నిజమైన భక్తుడు. స్తోత్రం. ప్రతిదినము నిజముగా దేవునిని ప్రతి ఉదయమున వేకువనే వెదకగలిగిన వాడే నిజ విశ్వాసి. హల్లెలూయా. నిజమైన భక్తుడు, నిజమైన విశ్వాసి, నిజమైన దేవుని బిడ్డ,
నిజంగా దేవుని మీద ఆధారపడిన ప్రతి వాడు కూడా వేకువననే దేవునిని వెతుకుచున్నట్లుగా మనం కనబడుతున్నదే. స్తోత్ర. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వేకువ అంటే మనకేం జ్ఞాపకానికి వస్తుంది అంటే, వేకువ కాలము ప్రారంభమైతే పగటి కాలం ప్రారంభమవుతుంది. ఏ కాలం ప్రారంభమవుతుందంట? పగటి కాలం. పగటి కాలం అంతయును కూడా పరిశుద్ధ బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, పగటి కాలం అంతా శ్రమతో కూడినది, రాత్రి కాలం అంతయును కూడా నిద్రించే సుఖించేటటువంటి సమయం. పగలున్నంత కాలము ప్రతి వాడు, ప్రతి మనుష్యుడు ఏం చేయాలి? పని చేయవలెను. పగలున్నంత కాలం పని చేయాలి. పగలున్నంత కాలం, ఉదయకాలం మొదలుకొని, ఉదయము 6 గంటలు మొదలుకొని సాయంత్రం అయ్యే వరకు, అనగా సాయంకాలపు 6 గంటల వరకు వెలుగున్నంత కాలం పని చేయాలి, వెలుగున్నంత కాలం ప్రయాణం చేయాలి, వెలుగున్నంత కాలము క్షణం తీరిక లేకుండా ఏదో ఒకటి వ్యాపారం చేసేవాడు వ్యాపారం, ఉద్యోగం చేసేవాడు ఉద్యోగం, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయం, కార్మికుడు అయిన తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాను. ఈ భూమి మీద ప్రతి పనికి ప్రారంభపు గడియ వేకువ. స్తోత్ర. అందుకే భక్తుడు అంటున్నాడు, ఈ పగలున్నంత కాలం నేను పని చేయాలి, పగలున్నంత కాలము నా జీవితంలో నేను శ్రమ పడవలసిన దినములు, ఈ పడేటటువంటి ఈ శ్రమలలో, ఈ పగటి కాలంలో ఏమి సంభవించబోతుందో ఎవరికైనా తెలుసా? యాకోబు భక్తుడు అంటాడు, ఏమి సంభవించును, రేపు నీకు ఏమి సంభవించునో నీకు తెలియదు. రేపు నీకు ఏమి సంభవిస్తుందో తెలియదు. అది యాకోబు భక్తుడు చెప్పాడు. నేడైనను రేపైనను ఊరికి వెళ్ళి సంపాదింతము రండని చెప్పుకును వారలారా, రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు. సరే, రేపేం సంభవించునో మీకు తెలియదు, ఇంకో గంటలో ఏం సంభవించబోతుందో మీకు తెలియదా? తెలుసా? కొన్ని తెలుసు, కొన్ని తెలియవు. మీకు సంబంధించినవేమో మీ ప్రణాళిక ప్రకారం, మీ డైరీ ప్రకారం మీరు ఏమేమైతే రచన చేసుకొని పెట్టుకున్నారో, ఇదిగో పలానా టయానికి నేను పలానా చోటుకి వెళ్ళాలి, పలానా చోటుకి పలానా మీటింగ్లో పాల్గొనాలి, పలానా చోట ఇలాగంగా మాట్లాడాలి, పలానా చోట నేను ఈ విధంగా రిబ్బన్ కట్ చేయాలి. ఏమండి, ఇట్లాంటి మహానుభావులు కొందరు ఉన్నారు. వాళ్ళకు బిజీ షెడ్యూల్. పగలున్నంతకాలం ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ ఏం పని చేయాలో అదంతా వారికి రాసి పెట్టి ఉంచుకుంటారు. ప్రోటోకాల్ ప్రకారమే వాళ్ళందరూ దాన్ని పాటిస్తూ వస్తారు. స్తోత్రం. ఇది నీకు తెలుసు, ఇది నీకు తెలుసు. నీకు ఇవ్వబడిన సమయములో నీకు తెలిసింది కొంత, తెలియనిదేమో కొండంత. తెలిసింది గోరంత, తెలియనిది కొండంత. అందుకే సృష్టికర్త అయిన దేవుని యొక్క భక్తులకు, నిజ విశ్వాసులకు, నిజమైనటువంటి భక్తిపరులైన దేవుని బిడ్డలకు దేవుని సన్నిధిలో వారికందరికీ కలిగినటువంటి ఒక గొప్ప ఆశ ఏంటంటే, సమస్తము ఎరిగిన వాడు దేవుడు. హల్లెలూయా. ఈ పగటి కాలములో, ఈ 2025 సంవత్సరములోని, ఇదిగో ఈ జనవరి మాసములోని ఈ ఆదివారపు రోజున, ఈ 25వ తేదీన ఏమి సంభవించబోతుందో మనకెవ్వరికి తెలియదు. కానీ సమస్తమును ఎరిగిన దేవుడు ఒకడు ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే దేవుడు తనను ప్రేమిస్తున్నాడో, ఏ భక్తుడైతే దేవునిని ప్రేమించి దేవునికి విశ్వాసవీరుడుగా, విధేయత కలిగిన వాడుగా, నమ్మకస్తుడుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, చెడుతనమును విసర్జించిన వాడుగా, దేవుని కోసమే వెదికేవాడుగా ఎవరైతే కనబడతారో, దేవుడు వారికి జరగబోయే
ప్రతి సందర్భాన్ని దేవుడు బయలుపరుస్తూ వచ్చాడు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆమోసు గ్రంథములో దేవుని వాక్యం సెలవిస్తుంది, తన దాసులైన వారికి తెలియచేయకుండా దేవుడైన యెహోవా ఏదియును చేయడు. ఆ మాట ఒక్కసారి దయచేసి మీరు పరిశుద్ధ లేఖనాలలోని మాటను మనం చదువుదాం. చదవండి. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా దేవుడైన యెహోవా, ప్రభువైన యెహోవా ఏమీయు చేయడు. ఏంటంట? తాను సంకల్పించిన దానిని. ఈ పగటి కాలం వస్తుంది. పగటి కాలము అనగా పనిచేసే కాలం. పనిచేసే కాలములో, ప్రయాణం చేసే కాలములో, శ్రమ పడేటటువంటి కాలములో నీకు ఏమి సంభవించబోతుందో నీకు తెలియదు. కానీ ప్రభువైన యెహోవాకు సమస్తమును తెలుసు. ప్రభువైన యెహోవాకు సమస్తమును తెలుసు. ప్రభువైన యెహోవా దేవుని యొక్క కృపను కలిగిన, దేవుని భక్తులకు కృప చూపుచున్న దేవుడు గనుక ఆ దేవాది దేవుడు ఈ మాటలలో మనకి ఇలా తెలియజేస్తున్నాడు. ప్రవక్త ద్వారా సేవకులైన, తన యందలి విశ్వాసం కలిగిన, తన యందు భయభక్తులు కలిగిన వారికి తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. ఏమి చేయడండి? ఈ పగటి కాలంలో ఏం జరగబోతుందో నీకు చెప్పకుండా దేవుడు దేనిని చేయడు. ఎందుకంటే నువ్వు దేవునిని అన్నిటికంటే ముందు ఎవరిని వెతుకుతున్నావంట? దేవునిని వెతుకుచున్నావు. స్తోత్రం. నువ్వు దేవుణ్ణి వెతుకుతున్నావు, దేవునిని వెతుకుతున్నావు, దేవుని సన్నిధిని వెతుకుతున్నావు. ఆ కీర్తనను మనం చూద్దాం. 63వ కీర్తనలో దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం మనకు ఇలాగూ నేర్పుతుంది. 63వ కీర్తన చదవండి ఒకసారి. దేవా నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెతుకుతును, నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధ ఆలయమునందు నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. స్తోత్ర, హల్లెలూయా. వేకువని ఏం వెతుకుతున్నాడంటే, వేకువనే జనం రకరకాల వాటిని వెతుకుతున్నారు. లోకంలో జనులు రకరకాలైన వాటిని వెతుకుతారు. వారి వారి ఇష్టాలను వెతుక్కుంటుంటారు. కానీ భక్తుడి యొక్క ఇష్టం ఏంటంటే దేవునిని వెతకటం. దేవుని బలాన్ని వెతుకుతున్నాడు, దేవుని ప్రభావాన్ని వెతుకుతున్నాడు, దేవుని సన్నిధిని వెతుకుతున్నాడు, దేవుని చిత్తమును వెతుకుతున్నాడు. దేవుడు ఏం చేయబోతున్నాడో, ఈ దినమంతటిలో దేవుడు మనకు ఏ విధంగా ఆశీర్వాదకరంగా దేవుడు మనల్ని నిలబెట్టబోతున్నాడు, దేవుని సన్నిధిలో భక్తుడు వెతుకుతున్నాడు. స్తోత్రం. దేవునిని వెదికే ప్రతి భక్తునికి దేవుడు తాను సంకల్పించిన దానిని ఆ భక్తునికి బయలుపరుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దేవుని యందు నమ్మిక ఉంచువారు, దేవుని యందు నమ్మిక ఉంచువారు, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు ఎన్నడూ కలవరపడడు. చెప్పుదాం, హల్లెలూయా. ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు కలవరపడడు, ఆయన యందు నమ్మిక ఉంచిన వాడు సిగ్గునందడు, ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నడూ జీవితంలో ఓడిపోడు. హల్లెలూయా. ఎవరి యందు నమ్మిక ఉంచిన వాడు? సిగ్గుపడని వాడు ఎవడు? ఓడిపోనివాడు ఎవడు? భయపడని వాడు ఎవడు అంటే దేవుని యందు నమ్మిక ఉంచినవాడు. దేవుని యందు నమ్మిక ఉంచాడు గనుకనే ఇదిగో పగటి కాలం ప్రారంభమవబోతుంది గనుక, ఈ పగటి కాలమునకు ప్రారంభపు గడియ వేకువజాము గనుక అతడు దేవునిని వెతుకుతూ ఉన్నాడు. కారణం ఏంటంటే అతనికి తెలుసు, నేను ఆరాధన చేసే నా దేవుడు
నేను నమ్మిన నా దేవుడు, నేను నమ్ముకున్నటువంటి నా ప్రభువు, నా జీవము కలిగిన రక్షకుడు, నా జీవితములో దేనినైనా చేయగలిగినటువంటి నా యేసయ్య, నా దేవుడు, నా ప్రభువు నాకు ఎలా ఉంటాడంటే, పగలు అని నేను భయపడాల్సిన పని లేదు. పగలు అంటే తీవ్రమైన ఎండను కల్పించే సమయం అది. భక్తుడికి తెలిసి ఏమంటే, మీరు ఒకసారి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోనికి రండి. 121వ కీర్తన, 121వ కీర్తన దయచేసి మీరు 5వ వచనాన్ని చదివితే అక్కడ వ్రాయబడినటువంటి మాట 5వ వచనం, యెహోవాయే దేవుడే నిన్ను కాపాడువాడు, నీ కుడి ప్రక్కను యెహోవా నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా. నీవు వేకువనే నీ దేవుని నీవు వెతుకుతున్నావు గనుక, నీ దేవుడు నీకు ఇచ్చుచున్నటువంటి భద్రత, దేవుడు నీకు ఇస్తున్న క్షేమము, దేవుడు నీకు ఇస్తున్న కాపుదల, దేవుడిస్తున్నటువంటి ఉన్నతమైన స్థితి ఏమిటంటే నిన్ను కాపాడువాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎలా కాపాడుతాడు? ఏమండి, ఎలా కాపాడుతాడు? ఇప్పుడు పగలు మనల్ని అందరినీ కాపాడాలి. కొంతమందికి ఎండ ఎక్కువ అయితే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా? ఎండ ఎక్కువ అయితే తలనొప్పి వస్తుంది, ఎండ ఎక్కువ అయితే వాంతులు వచ్చేస్తాయి, ఎండ ఎక్కువైపోతే సొమ్మసిల్లిపోతాం, ఎండ ఎక్కువైతే కూరాకులాగా ముఖాలు వాడిపోతాయి, ఎండ ఎక్కువైతే ఏమండి పెనమ మీద అట్టులాగా ముఖం మాడిపోతుంది. ఇదిగో ఎండ ఎక్కువైతే దేవుని వాక్యం మనకు నేర్పుతుంది, ఎండ ఎక్కువైతే ఎండిపోతాం, ఎండ ఎక్కువైపోతే మనమందరము ఎగిరిపోతామంట. ఎండ ఎక్కువైపోతే దేవుని బిడ్డలారా మన జీవితాలలో మనమందరం కూడా కరిగిపోతామంట. ఎండ ఎక్కువైతే ఎన్ని బాధలు చూడండి. కరిగిపోతాం, ఎండిపోతాం, వాడిపోతాం, నల్లబడిపోతాం, సొమ్మసిల్లిపోతాం. ఎన్ని బాధలు. ఎప్పుడు? ఎండ ఎక్కువైతే. కానీ దేవుడేమంటున్నాడంటే నువ్వు నన్ను వేకువనే వెదికావు గనుక, నీవు నా బలమును చూడాలని కోరుకున్నావు గనుక, నా సన్నిధిని నువ్వు కాంక్షిస్తున్నావు గనుక, ఇదిగో నా ప్రభావాన్ని నువ్వు చూడాలనుకుంటున్నావు గనుక, నా కుమారుడా, నా దాసుడా, నా యందలి విశ్వాసం కలిగిన ఓ విశ్వాసి, ఓ భక్తుడా, నేను నీకు తోడుగా ఉన్నాను. హల్లెలూయా. ఎలా తోడున్నాడు దేవుడు? ఏమంటే దేవుడు ఎలా తోడున్నాడు? 5వ వచనములు అంటాడు, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును. స్తోత్ర. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు ఎలా ఉంటాడంట? నీడగా ఉంటాడు. గడిచిపోయిన ఆదివారం మనం చాలా చక్కగా నీడ వలన కలిగే లాభాలు, నీడ వలన కలిగేటటువంటి ఉన్నత స్థితిని గురించి మనం చెప్పుకున్నాం. దేవుడు మనకు నీడ అయి ఉన్నాడు అని చెప్పుకున్నాం. ఆ దేవుని నీడలో ఉంటే కలిగేటటువంటి విషయాన్ని గురించి మనం చెప్పుకున్నాం. నీడలు 2 రకాలని చెప్పుకున్నాం. ఒకటి స్థిరమైన నీడ, రెండవది అస్థిరమైన నీడ. ఈ అస్థిరమైన నీడను గురించి మొదటి దినవృత్తాంతంలో 29వ అధ్యాయము 15వ వచనంలో భూనివాస కాలము నీడ అంతా అస్థిరము అని మనం చదివాము. ఒకసారి చదువుతారు ఆ విషయం అని? మొదటి దినవృత్తాంతంలో 29:15, మా పితరులు అందరి వలెను మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశులమునై ఉన్నాం. మా భూనివాస కాలము నీడ అంతా అస్థిరము. చాలు ఆ ఒక్క మాట చూపించడం. నీడ అంట ఎలాంటిదంట?
అస్థిరము అంటే ఈ అస్థిరమైన నీడ ఒకటి ఉంది, స్థిరమైన నీడ ఒకటి ఉంది. ఇప్పుడు భూనివాస కాలపు పగటి కాలపు సూర్యోదయపు ఎండ లేకపోతే ఆ నీడ అది స్థిరమా అస్థిరమా? అస్థిరము. అంటే ఈ భూమి మీద కనబడుతున్న ఏ నీడ కూడా అది స్థిరమైనది కాదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూమి మీద కనబడుతున్న నీడలన్నిటిని కలుగు చేసిన ఒక శ్రేష్టమైన నీడ ఒకటి ఉంది. ఆ నీడ యెహోవాయే మనకు నీడ. స్తోత్రం. యెహోవాయే మనకు నీడ. ఆ యెహోవా దేవుని కుమారుడైన యేసు క్రీస్తుయే మనకందరికి నీడ. మీరు జ్ఞాపకం చేసుకునండి, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో స్త్రీకి పురుషుడు ఏమై ఉన్నాడంట? శిరస్సు అయి ఉన్నాడు. పురుషునికి శిరస్సు ఎవరు? క్రీస్తు. క్రీస్తునకు శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆ మాట ఎక్కడుంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో? ఏమండి, 1 కొరింథీ పత్రిక చూడండి. ఆ మాట 1 కొరింథీ పత్రికలోని 12వ అధ్యాయములో ఆ మాటను మనము జాగ్రత్తగా గమనించుదాం. ఒక్కసారి దయచేసి చదవండి. 11వ అధ్యాయం, క్షమించాలి, 11వ అధ్యాయములో నుండి మనమందరం 3వ వచనం చదువుదాం. ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలుసుకొనవలెను. స్తోత్రం. తండ్రి యొక్క నీడ క్రీస్తు, క్రీస్తు యొక్క నీడ పురుషుని మీద పడింది, పురుషుని యొక్క నీడ స్త్రీ మీద పడింది. ఈ మాటను మనం అందరం జ్ఞాపకం చేసుకుందాం. అంటే తండ్రిని పోలి కుమారుడైన క్రీస్తును దేవుడు కన్నాడు. క్రీస్తేమో క్రీస్తు రూపములో పురుషునిని చేశాడు. ఆ పురుషుని రూపములోనేమో స్త్రీనిగా దేవుడు నిర్మాణమును చేశాడు. హల్లెలూయా. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన ప్రాముఖ్యమైన మాట ఏంటంటే, ఈ నీడ ఉంది అంటే నిజస్వరూపము ఎక్కడో ఉంది అని అర్థం. ఈ నీడ ఏమో సృష్టి, నిజస్వరూపమేమో సృష్టికర్త అయిన దేవుడు. స్తోత్రం. దేవుని నీడ సృష్టి మీద పడింది, అందుకే సృష్టింపబడింది. ఇప్పుడు దేవుని నీడ సృష్టి మీద పడింది కనుక సృష్టి అంతటి నీడ సర్వమానవాళికి ప్రయోజనకరంగా కనబడుతుంది. స్తోత్రం. ఇప్పుడు నీడ వలన కలిగిన ప్రయోజనాలను గూర్చి మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథములు మనము జ్ఞాపకం చేసుకుంటే, నీడ వలన, నీడలో ఉండడం వలన కలిగే లాభాలు ఏంటంటే ఉన్నతమైన శరీరమును కలిగి బ్రతుకుతాం. స్తోత్రం. రెండవది, దేవుని బిడ్డలారా, ఈ నీడలో ఉంటే బలవంతులుగా ఉంటారంట. పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడో లేకపోతే నీడను ఉండో నీళ్లు త్రాగడం మంచిదంట. స్తోత్రం. అంటే నీడలో ఉంటే బలవంతులముగా ఉంటాము, నీడలో ఉంటే ఉన్నత దేహులముగా కనబడతాము, నీడలో ఉంటే మంచి రూపమును కలిగి ఉంటాం. నీడలో ఉంటే బ్రాయిలర్ కోడి, నీడ నుండి బయటకు వస్తే నాటుకోడి. మీరు చూడండి, దేవుని పరిశుద్ధ వాక్యము మనకు నేర్పుతుంది. అదేమో నీడలో ఉంటుంది కనుక నిగనిగలాడుతుంది. అంటే ఇప్పుడు నీడలో ఉన్న వాళ్ళందరూ బ్రాయిలర్ కోరని నేను చెప్పటం లేదు, బలముగా ఉంటుంది అని చెప్పడానికి మాత్రమే నేను చెప్పాను. దేవుని బిడ్డలారా, నీడలో ఉంటే ఉన్నత దేహము, రెండవది బలము, మూడవది మంచి రూపము.
మంచి రూపము. ఇంకొక 3 ప్రయోజనాలు ఉన్నాయి నీడలో ఉన్నందువలన. ఇంకో మూడు రకాల ప్రయోజనాలు ఏంటంటే, నీడలో ఉన్న వాళ్ళంట దీర్ఘాయుష్మంతులు అవుతారంట. స్తోత్రం. నీడలో ఉన్నవాళ్ళు దీర్ఘాయుష్మంతులు అవుతారు. నీడలో ఉన్నవారు ఆరోగ్యవంతులు అవుతారు. నీడలో ఉన్నవాళ్ళు సుఖ సంతోషాలను అనుభవించేవారుగా ఉంటారు. స్తోత్రం. ఇప్పుడు ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి నీడ వలన? 6 చెప్పాను. 1, ఉన్నతమైన దేహం. రెండవది ఏంటంట? పుష్టిగా ఉండడం. మూడవది మంచి రూపం. ఉన్నాళ్ళ పిల్లలు ఎందుకు అట్లాగా ఉంటారంటే కారణం అదే, వాళ్ళు నీడ పట్టున ఉంటారు కనుక అట్లాగా. రోజుకు కూలికి వెళ్ళింది కూడా కంటది. కానీ ఆ పిల్లలు ఎట్లా ఉంటారంటే ఈశ్వరోమని ఉంటారంట. మీరు జ్ఞాపకం చేసుకోండి. అంత సౌందర్యంగా అక్కడ మనకు కానరాదు, అంత పుష్టిగా వారు కనబడరు, అంత ఉన్నత దేహులుగా వారు కనబడరు. నీడలో ఉన్న వాళ్ళు మాత్రం ఉన్నత దేహులు. రెండవ మాట పుష్టిగా ఉంటారు. మూడవ మాట అందమైన రూపము కలిగి ఉంటారు. ఈ 3 రకాలు కలిగిన వారికి ఆరోగ్యం ఉంటుంది, దీర్ఘాయుష్ ఉంటుంది, సుఖవంతమైన జీవితం ఉంటుంది. ఇప్పుడు ఏ నీడలో ఉన్న వాళ్ళకి ఈ స్థితి దొరుకుతుంది అంటే, ఏ నీడలో ఉన్న వాళ్ళకు ఈ స్థితి దొరుకుతుంది అంటే, భౌతికంగా భౌగోళికంగా నీడలో ఉన్న వాళ్ళకు కూడా ఈ స్థితి దొరుకుతుంది. కానీ దేవుని బిడ్డలారా, మీరు మరొక విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అదృశ్య దేవుని నీడ, సర్వోన్నతుని నీడ, నీతి సూర్యుడి నీడ. నీతి సూర్యుడి నీడలో ఉన్న వాళ్లకు, సర్వోన్నతుని నీడలో ఉన్నవారికి, యెహోవా నీడలో ఉన్నవారికి, వారందరూ దేవుని మహాకృపను బట్టి వారు దీర్ఘాయుష్మంతులుగా, ఆరోగ్యవంతులుగా, యుగ యుగాలు కూడా వారు దేవునితో జీవించెదరు. హల్లెలూయా. అందుకే ఈ ప్రాముఖ్యమైన విషయం దేవుని బిడ్డలారా, మనిషిని యొక్క నీడ, మనిషిని యొక్క రూపం, మనిషిని యొక్క కాల జీవిత పరిస్థితులు 70 సంవత్సరాలు 80 సంవత్సరాలే. కానీ ఈ భూమి మీద ప్రకృతి నీడలో ఉన్నవాడికి 70-80 సంవత్సరాలే. కానీ యెహోవా నీడలో ఉన్నవాడికి యుగ యుగాలు దేవుని దగ్గర పుష్టిగా ఉంటారు, ఉన్నత దేహులుగా ఉంటారు, మంచి రూపము కలిగిన వారుగా ఉంటారు, దీర్ఘాయుష్మంతులుగా ఉంటారు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. దేవుని సన్నిధిలో యుగ యుగాలు నిత్య సుఖ శాంతులతో వారు వర్ధిల్లుతూ ఉంటారు. హల్లెలూయా. ఈ సత్యం భక్తుడికి తెలిసింది గనుకనే, ఆ మర్మము ఈ భక్తుడికి దేవుడు బయలుపరిచాడు గనుకనే ఈ భక్తుడు దేవునిని ఎలా వెతుకుతున్నాడంటే, వేకువని నిన్ను వెతుకుచున్నాను. స్తోత్రం. హల్లెలూయా. ఈ ప్రభువు ఈ భక్తుడికి మరొక మాట చెప్తున్నాడు, నేను నీకు నీడగా ఉంటాను. రెండో మాట 6వ వచనంలో ఏం చెప్పాడు? 121 6వ వచనంలో, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. ఏ దెబ్బ? చెప్పాలి, చెంప దెబ్బ కాదండి, ఎండ దెబ్బ గురించి చెప్తున్నాను నేను, చెంప దెబ్బ గురించి చెప్పటం లేదు. ఇక్కడ ఎండ దెబ్బను గురించి అంటున్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. ఇప్పుడు నీడ ఏమో సృష్టికర్త అయిన దేవునికి సాదృశ్యమని చెప్పుకున్నాం. ఇప్పుడు ఇక్కడ మనకు కనబడుతున్నటువంటి ఎండ ఉంది కదా, ఈ ఎండ ప్రకృతి సంబంధమైన ఎండ ఒకటి ఉంది, ప్రకృతి సంబంధమైన నీడ ఒకటి ఉంది. ప్రకృతి ఆత్మ సంబంధమైన నీడనంటే దేవుడిని మనం చెప్పుకున్నాము. మరి ఇప్పుడు పగలు ఎండ దెబ్బ అంటే ఆత్మ సంబంధంగా మనం ఏం చెప్పుకోవాలి అంటే, ఏం చెప్పింది పరిశుద్ధ లేఖనము అంటే, ఈ ఎండ అనేది దేవుని బిడ్డలారా
దేవునికి విరోధమైన దేవుని పిల్లలను పాడు చేసేది ఎండ. ఎవరిని పాడు చేసేదంట? దేవునికి విరోధంగా ఉన్నది, దేవుని పిల్లలకు విరోధంగా పనిచేసి దేవుని పిల్లలను నష్టపరిచేది ఎండ. ఈ ఎండ నేడేమో యెహోవా దేవునికి సాదృశ్యంగా చెప్పుకున్నప్పుడు ఈ ఎండ మనం ఎవరికి చెప్పాల్సి వచ్చింది అంటే, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవ విరోధ సంబంధమైన దుష్ట ఆత్మ లేక సాతాను అనియు అపవాది అనియు వానికి పేరు. వాని పేరులలో ఈ ఎండగాడనేది ఒక పేరు. ఏం పేరు అంట? వీడు ఎండగాడు, వాడు నీడగాడు, ఎండగాడు. ఇప్పుడు ఇవేమో మనమందరం వీడు నీడగాడండి, వీడు నీడ కిందికే పోతాడు, ఎప్పుడు చూసినా నీడ కిందికి పోతాడు, ఏ పనికి పిలిచినా వీడికి ఏం కావాలి? ఇది మనమందరి భూలోక మనుషుల యొక్క పరిస్థితి. దేవుని బిడ్డలారా, మీరు జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు ఈ భూలోకములో ఉన్న మానవాళినంతటిని, దేవుని పిల్లలమైన మనందరినీ నష్టపరచడానికి ఒకడు బయలుదేరాడు. వాని పేరు ఎండ అన్నాడు. అందుకే దేవుడు ఏమంటున్నాడంటే, ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. స్తోత్రం. ఇప్పుడు ఎండ దెబ్బ తగిలితే ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి? ఏమంటే ఎండ దెబ్బ తగిలితే పరిస్థితులు ఏం సంభవించబోతాయి? మనం బైబిల్ గ్రంథములో చదివాం. ఎండ దెబ్బ తగిలితే కరిగిపోతాము, ఎండ దెబ్బ తగిలితే ఎండిపోతాము, ఎండ దెబ్బ తగిలితే వాడిపోతాము, ఎండ దెబ్బ తగిలితే నల్లబడిపోతాము, ఎండ దెబ్బ తగిలితే సొమ్మసిల్లిపోతాము, ఎండ దెబ్బ తగిలితే జీవితాంతమంతా అవమానభరితంగా రోగగ్రస్తులమైపోతాం. అందుకే దేవుడు అంటాడు, వాని ఎండ నీకు తగలకుండా. ఎవని ఎండ? అపవాది ఎండ, సాతాను ఎండ, అబద్ధీకుడి యొక్క ఎండ, నాశన పాత్రుడు అనబడిన ఎండ. ఆ నాశన పాత్రుడు అనబడిన వాని ఎండ నీకు తగలకుండా నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. యోనా ఎండ దెబ్బ తగిలి అంట, మీరు యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనాన్ని చూడగలిగితే అక్కడ అంటాడు, యోనాకు ఎప్పుడైతే ఎండ దెబ్బ తగిలిందో ఆ ఎండ దెబ్బకు తగిలినప్పుడు అంట, 4:8 వచనం చూడండి త్వరగా. ఎండ కాయగా రప్పించెను, యోనా తలకు ఎండ దెబ్బ తగలగా అతడు సొమ్మసిల్లి. ఎండ దెబ్బ తగిలితే ఏమైందంట? మీరు ఇంకా రిఫరెన్స్లను కనీసం చెప్పడానికి ప్రయత్నం చేస్తా. యోనా తలకు దెబ్బ తగిలి, ఎండ దెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయాడు. ఇంకొక ఆమె ఉంది, పరమగీతాలు 1వ అధ్యాయం 5-6 వచనాలను మీరు చూస్తే అక్కడ అంటాడు, మీరు ఒకసారి చదవండి ఆ మాటలను కూడా. అక్కడ వ్రాయబడినటువంటి మాట, నేను ఎండ తగిలిన దానను, యెరూషలేము కుమార్తెలారా, నేను నల్లని దాననైనను సౌందర్యవంతురాలను, కేదారు వారి గుడారముల వలెను, సొలొమోను నగరు తెరల వలెను నేను సౌందర్యవంతురాలను. నల్లని దాననని నన్ను చిన్న చూపులు చూడకుడే. దేవునికి స్తోత్ర. లోకంలో చిన్న చూపులు ఉన్నాయి, పెద్ద చూపులు కూడా ఉన్నాయి. పెద్ద చూపు అంటే గుడ్లప్పకి చట్టకి చూస్తారు, అబ్బా ఎంత బాగుందిరా. ఇది పెద్ద చూపు. చిన్న చూపు అంటే ఏముందిలే, చూసారా, చిన్న చూపు. ఆ అమ్మాయి ఏమో అల్లాడిపోతుంది, నన్ను చిన్న చూపులు చూడకండి, నేను నల్లని దాననైనానని నన్ను చిన్న చూపులు చూడకండి. నేను ఎందుకు నల్లని దాననయ్యానంటే నాకు ఎండ తగిలింది. ఎండ తగిలితే ఏమైపోతాం? ఏమవుతామంట? ఎండ తగిలితే దేవుని బిడ్డలారా, మనం దేవుని వాక్యం సెలవిస్తుంది, నల్లబడిపోతాం.
ఇంకా ఏమైంది? ఎండిపోతాం, కరిగిపోతాం, ఇంకా సొమ్మసిల్లిపోతాం, ఇంకా ముఖమంతా వాడిపోతుంది అనడానికి 102వ కీర్తన 4వ వచనం. ఎండకు ఎండిపోతుంది అనటానికి యెహోషువ గ్రంథం 4వ అధ్యాయం 24వ వచనం చూడండి. ఎండకు కరిగిపోతుంది అనడానికి, ఎండ ఎక్కువైతే కరిగిపోతుంది అనడానికి నిర్గమాకాండం 16వ అధ్యాయం 21వ వచనం. ఈ రిఫరెన్స్ అన్నీ చదవండి. కరిగిపోతాం, వాడిపోతాం, ఎండిపోతాం, నల్లబడిపోతాం, సొమ్మసిల్లిపోతాం, ఇంకా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి వస్తుంది. కానీ నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు, నిన్ను కాపాడే దేవుడు, నువ్వు ఆరాధన చేసే నీ దేవుడు నీకు ఒక వాగ్దానం చేస్తున్నాడు. పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. స్తోత్రం. అందుకే నీకు ఏ దెబ్బ తగలకుండా, నువ్వు వాడిపోకుండా, కరిగిపోకుండా, సొమ్మసిల్లిపోకుండా, నీకు అవమానమును కలగకుండా నిన్ను కాపాడే దేవుని కొరకు నువ్వెప్పుడు లేవాలి? ఏం వెతకాలి? ఎప్పుడు లేవాలంట? వేకువనే లేవాలి. వేకువనే లేచి ఏం చేయాలి? మొదలు పెట్టాలి. వంట మొదలు పెట్టాలా? కాదండి. నువ్వు లేచి నీకు అపాయం కలగకుండా ఉండాలంటే నీ సృష్టికర్త అయిన దేవుని స్మరణకు తెచ్చుకొని ఆరాధన చేయాలి. ఈ 63వ కీర్తన మనకదే నేర్పుతున్నాడు భక్తుడు. ఈ పునరుద్ధానపు వేళ మన దేవుడు మనకు నీడగా ఉంటాడు. మన దేవుడు మనకు ఏ దెబ్బయు, ఎండ దెబ్బే కానీ, వెన్నెల దెబ్బే కానీ, నీకు నష్టం కలిగించే ఏ దెబ్బ, నీకు నష్టం కలిగించే ఏ దెబ్బ కూడా తగలకుండా నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. నీ శత్రువు నిన్ను దెబ్బ కొట్టాలనే వాడు చూస్తాడు. నీ శత్రువు నీ సౌందర్యాన్ని లేకుండా చేద్దామని చూస్తాడు. నీ జీవితంలో ఉన్న ఆ నీతిని, ఆ పరిశుద్ధతను ఏదో ఒక రకంగా పోగొట్టాలని వాడు చూస్తాడు. కానీ నువ్వు దేవునికి లోబడితే నీ పరిశుద్ధత అధికమవుతుంది. హల్లెలూయా. నువ్వు దేవునికి లోబడి దేవునిని వెతికితే ఉన్నత శరీరముతో నువ్వు వర్ధిల్లుతావు. నీవు దేవునికి లోబడి, నువ్వు దేవునికి విధేయత చూపి దేవునిని వేకువనే వెతికితే నీ జీవితములో నిశ్చయంగా నువ్వు పుష్టిగా ఉంటావు. స్తోత్ర. నువ్వు ఉన్నత దేహంతో ఉంటావు, పుష్టిగా ఉంటావు, మంచి రూపం కలిగి ఉంటావు, దీర్ఘాయుష్ కలిగి ఉంటావు, తర్వాత ఆరోగ్యంగా ఉంటావు, సుఖ సంతోషాలతో బ్రతుకుతావు. ఏం చేస్తే? నా దేవుడవు నీవే, వేకువనే నేను లేచెదను, నీ బలమును నీ ప్రభావమును నేను వెదికేదను. స్తోత్ర. హల్లెలూయా. ఈ 6 రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఈ 6 రకాల ప్రయోజనాలేమో దేవుడిచ్చే, సైతానుడు ఇచ్చేటి 6 రకాలు చెప్పుకున్నాము. ఒకటి కరిగిపోయేటట్టు చేయటం, రెండవది ఎండిపోయేటట్టు చేయటం, మూడవది వాడిపోయేటట్టు చేయటం, నాలుగవది సొమ్మసిల్లిపోయేటట్టు చేయటం, ఐదవది నల్లబడేటట్టు చేయటం, ఆరవది సిగ్గుపడేటట్లు చేయటం. ఇంకా సిగ్గుపడదామా? ఏమంటే తల ఎత్తుకొని బ్రతికే రోజులు వద్దా మనకు? మనం తల ఎత్తుకొని బ్రతికే రోజులు కావాలి అంటే వాడేమో సిగ్గుపరచటం కోసం చూస్తున్నాడు. కానీ నీ దేవుడు నిన్ను తల ఎత్తుకొని బ్రతికేటట్లు చేస్తున్నాడు. స్తోత్రం. ఈ సత్యము కీర్తనాకారుడైన దైవ భక్తుడైన దావీదుకు తెలిసింది కనుక దావీదు దేవుని సన్నిధిలో వేకువనే లేచి దేవునిని పూజిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
ఎవరైతే వేకువనే లేస్తారో వారు బుద్ధి కలిగిన, జ్ఞానం కలిగిన స్త్రీలు. ఎప్పుడు లేచేవాళ్ళు? వేకువనే లేవకుండా 7 గంటలకు 8 గంటలకు కూడా లేచే వాళ్ళు ఉంటారు కొంతమంది. అట్లా లేచే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంట్లో ఆరోగ్యం ఉండదండి. పెందల కడ లేస్తే ఇల్లు శుభ్రం అవుతుంది. శుభ్రం కలిగిన ఇంటి వాతావరణంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉంటారు. హల్లెలూయా. అందుకే స్త్రీలారా, మీరందరూ జ్ఞానవంతులుగా వేకువనే లేచే క్రైస్తవ సంఘ బిడ్డలంగా మనము మార్పు చెందుదుము గాక. హల్లెలూయా. ప్రతి స్త్రీకి తెలియవలసినటువంటి వాక్యము సామెతల గ్రంథము 31వ అధ్యాయం. నేను ఇప్పుడు ఏం చెప్పదలుచుకోలేదు, నేను ముగించుతున్నాను, నా టైం అయిపోయింది. దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం అందరం జ్ఞాపకం చేసుకుందాము, జ్ఞానవంతురాలుగా బ్రతకాలి. సంఘము అనేది స్త్రీతో పోల్చబడింది. మనమందరమును కూడా మన వస్త్రధారణ ఏమై ఉండొచ్చు? షర్టు ప్యాంటు కావచ్చు, చీరలు కావచ్చు, ఎవరమైనా సరే మనమందరం క్రీస్తు సన్నిధిలో మనమందరమును ఆయన మనకు యజమాని, ఆయనే మన పోషకుడు, ఆయనే మన కాపరి, ఆయనే మనలను కాపాడువాడు గనుక మనమందరం కూడా ప్రియులరా, పగలొస్తుందే, ఈ పగటి కాలంలో ఏమి సంభవించబోతుందో నాకు తెలియదే. ఏ దిక్కు నుండి, ఈ 4 దిక్కుల నుండి ఏ దిక్కు నుండి నా మీదికి అపవాది వస్తాడో, శత్రువు వస్తాడో, నాకు నష్టం కలుగ చేస్తాడో అని నువ్వు భయపడవద్దు. ఎందుకంటే నీ దేవుడు అన్నాడు, నీ దేవుడు నీకు వాగ్దానం చేశాడు, నేను నీకు నీడగా ఉంటాను, పగలు ఎండ దెబ్బ అయినను నీకు తగలదు. హల్లెలూయా, హల్లెలూయా. నీ ముఖం నల్లబడడానికి వీలు లేనే లేదో. స్తోత్రం. క్రీములు రాసుకుంటే కాదు, క్రీములు రాసుకుంటే అప్పుడే నిగనిగలాడుతుంది, తర్వాత టైం దాటిపోయిందంటే అయిపోద్ది. కానీ ఏ క్రీము పెట్టి ఖర్చు పెట్టి చేసేదానికంటే ఏ ఖర్చు లేకుండా యేసయ్య సన్నిధిలో నువ్వు చేసే ప్రార్థన వలన నీ ముఖం ప్రకాశిస్తూ ఉంటుంది. స్తోత్రం. ఆ ప్రకాశించే ఆ ముఖంతో ఎన్ని క్రీములున్నా ప్రక్కన పెట్టినా అవి సాటి రానే రావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనమందరం, ఆ 9 ఎక్కడో నాకు తెలియదు కానీ ఆ 9 చూడండి ఒకసారి, ఆ 9 ఎక్కడున్నారో మనకు తెలియదు కానీ మనము ఈ ఒక్కడేనా ఏమండి ఇక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చి బాగుపడ్డది, ఇక్కడికి వచ్చి స్వస్థత నొందింది, ఇక్కడ వచ్చి మేలు పొందింది, ఈ ఒక్కడేనా? ఆ 9 ఎక్కడా? ఆ 9 ముఖాలు ఏమైనాయి? ఆ 9 ముఖాల పరిస్థితి ఏమైంది అని ప్రభు ప్రశ్నిస్తే ఆ 9 ఏం చెప్తారో నాకు తెలియదు కానీ దావీదు మాత్రం చెప్పగలుగుతున్నాడు, నేను వేకువనే నిన్ను వెదికేదను ప్రభు, నీ బలమును వెతుకుతాను, నీ సన్నిధిని వెతుకుతాను, నీ ప్రభావమును వెతుకుతాను, నీవే నా దేవుడవు. స్తోత్రం. ఆ తీర్మానం క్రిందికి మనమందరం రావాలని, ఆ తీర్మానములో మనమందరం బ్రతకాలని, ఒక దేవుడి సేవకుడిగా నేనును మీరును మనమందరమును కలిసి మనమందరము దేవుని కొరకు ఈ గ్రామమును సంపాదించి దేవుని కొరకు నిలబెట్టగలిగే కృప మనందరినీ ఆవరించునుగాక, మనందరినీ కాపాడునుగాక, మన ముఖాలను ప్రకాశింపచేయునుగాక.